హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. బేసిక్ ఈరోజు నేను చూసిన మూవీ వచ్చేసి ఘాటి. ఆ మూవీ ఎలా ఉందో చెప్పాలని అంటే నాకైతే నచ్చలేదు భయ్య, అస్సలు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అనేది ఫుల్ రివ్యూలో మాట్లాడుకుందాం. బేసిక్గా ఈ మూవీ మీద నాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండే, కాకపోతే ట్రైలర్ టీజర్ చూసాక కొంచెం పుష్ప వైబ్స్ కొట్టుండే. సో ర్యాక్స్ టు రిచెస్ స్టోరీ లాగా అనిపించుండే, ఎక్కడో స్టార్ట్ చేసిన వ్యక్తి ఎక్కడికో వెళ్తాడు అన్నట్టు అనిపించుండే. బట్ నాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, అనుష్క ఫీమేల్ లీడ్ కాబట్టి. అండ్ తన్ని చూసి కూడా చాలా రోజులైంది, తన లుక్స్ కూడా నాకు ఆఫ్ కొట్టుండే. సో ఈ మూవీ స్టార్టింగ్ దగ్గర నుంచే, పేస్ ఆఫ్ దగ్గర నుంచే మనకి ఎక్కడ హై అంటూ ఏమీ రాదనమాట. ఇంటర్వెల్ వర్క్ కూడా సటిల్ గా ఏదో నడిచిపోతా ఉంటది, ఏదో చూపిస్తున్నారు అనిపిస్తుంది కానీ బట్ ఎక్కడ మనకి ఇది కనెక్ట్ అవుతుంది పాయింట్ అన్నట్టు ఎక్కడ కనెక్ట్ కాదు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద స్టోరీ, స్టోరీ పెద్దగా ఏం లేదు. ఘాటి అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు శీలావతి అండ్ ఒక 3 రకాల గంజాయి మొక్కలు ఉంటాయి, ఆ 3 ఘాట్లలో పండిస్తూ ఉంటారు. దాన్ని వీళ్ళు ఎలా తీసుకెళ్లి చేరుస్తారు అనేది స్టోరీ. అక్కడ విలన్ ఎవరైతే ఉంటారో అసలు అతను ఎక్కడ ఎందుకున్నాడు అంటే రూటెడ్ స్టోరీ. బేసిక్ గా వాళ్ళు ఒక జరుగుతుందే హీరోయిన్ అండ్ విలన్ మధ్యలో కదా. విలన్ అసలు అక్కడ ఎందుకున్నాడు అనేది తెలియదు. అండ్ వీళ్ళు హీరోయిన్ వాళ్ళు కూడా అక్కడ ఒరిస్సాలో ఆ ఘాట్లలో ఉన్న వాళ్ళ మధ్యలో వీళ్ళేదో వింతగా కనిపిస్తారు కానీ వీళ్ళు అందులో ఇమిడిపోయినట్టు ఎక్కడ కనపడరు అనమాట. బేసిక్ గా క్రిష్ జాగర్లమూడి ప్రీవియస్ వర్క్ చూసుకుంటే వేదం, గమ్యం అండ్ కృష్ణం వందే జగద్గురు అక్కడి వరకు, ఆ ఫస్ట్ 3 మూవీస్ వరకు బాగానే ఉంటాయి. నెక్స్ట్ మధ్యలో మనకి ఈ మూవీ బాలకృష్ణ గారితో తీసిన గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ కూడా బాగానే ఉంటుంది. బట్ ఎన్టీఆర్ మహానాయకుడు, కథానాయకుడు అండ్ మొన్నొచ్చిన ఆ మూవీ కూడా నాకు అంతగా ఏం అనిపించదు, కొండపొలం అనే మూవీ. బట్ అనుష్క దగ్గరకు వచ్చేసరికి అనుష్క గారు చాలా సెలెక్టివ్ గా తీసుకుంటున్నారు మూవీస్. స్టోరీ పరంగా ఈ మూవీ పర్లేదు, బానే ఉంది. బట్ ఎగ్జిక్యూషన్ దగ్గర స్టోరీ మనకి ఎక్కడ ఆ వరల్డ్ లోకి తీసుకెళ్తున్నట్టు గానీ, వాళ్ళకి కనెక్ట్ అవుతున్నట్టు గానీ, ఇప్పుడు ఇంటర్వెల్ దగ్గర ఒక యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటుంటాయి, కాకపోతే అది మనకి ఇక్కడ హీరో చనిపోతున్నాడు అన్నప్పుడు మనకి కనెక్ట్ కావాలి కదా. బట్ మనం ఎక్కడ రూటెడ్ అయ్యి ఉండము అతనికి. అక్కడ ఇంటర్వెల్ పోర్షన్కి వెళ్తుంది, 1 hour 15 minutes మూవీ అయిపోతుంది, కానీ మనం అతనికి ఎక్కడ లైక్ రూటెడ్ గా కనెక్టెడ్ అయితే ఏముండము. అది వెంకట్ ప్రభు గారు చేసినట్టున్నారు. బట్ అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద యాక్టింగ్, లైక్ అనుష్క శెట్టి మాత్రం పీక్స్ లో ఉంటుంది పర్ఫార్మెన్స్, బట్ దానికి తగ్గ స్టోరీ ఉండదు బ్యాక్గ్రౌండ్ లో. అండ్ చైతన్యరావు గారు విలన్ గా చేశారనమాట. కాకపోతే అతనిది మొన్న మయసభలో చూసినప్పుడు వావ్ క్రేజీ యాక్టింగ్ అనిపించింది, కానీ ఈ మూవీలో మొత్తం ఎందుకు అరుస్తున్నాడు అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఒక పోర్షన్ లో, లాస్ట్ క్లైమాక్స్ దగ్గరకు వచ్చేసరికి. అండ్ మ్యూజిక్ ఓకే గానీ ఓకే అంటే అక్కడ సరిపోయినట్టు పర్లేదు. సాయిలోరి అని ఒక పాట ఉంది, అండ్ పాటలు కూడా అంతగా ఎక్కినట్టు ఏమనిపించవు. మధ్యలో ఇంకేదో పాటలు ఉండాలి కాబట్టి వచ్చిపోతూ ఉంటాయి. అండ్ సాయిలోరి అని ఒక పాట ఉంటుంది, ఆ ఒక్క పాట కొంచెం కావాల్సిన సీక్వెన్స్ లో ఉంటుంది. దాని తర్వాతకి వచ్చే సీక్వెన్సెస్ కూడా బాగానే ఉంటాయి. బేసిక్ గా మూవీ గురించి చెప్పాలని అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఏదో గడిచిపోతుంది, ఇంటర్వెల్ దగ్గర పర్ఫెక్ట్ బ్యాంగ్ పడుతుంది. సరే ఇది కొంచెం బాగానే తీశారు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ హాఫ్ దగ్గరకు వచ్చేసరికి బాగుంటుంది, లైక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. సీతమ్మోరి లంకాదానం చేస్తే ఎలా ఉంటుంది అనే డైలాగ్ చెప్తారు కదా, అదేమన్నా ఉంటుందేమో టు ది కోర్ అన్నట్టు ఉంటుంది కానీ బట్ ఎక్కడ ఆ సెకండ్ హాఫ్ కూడా అతికినట్టు కానీ మనకి ఏం అర్థమవుతున్నట్టు కానీ ఏమి ఉండదు. అలా సటిల్ గా వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్కడ కనెక్ట్ అవ్వకుండానే డిస్కనెక్ట్ అయిపోతుంది మూవీ, ఎండ్ అయిపోతుంది. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ. నాకైతే నచ్చలేదు. ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఇట్ ఎ ట్రై, యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. హోప్ యూ లైక్ ద రివ్యూ. If you like the review, please like, share and subscribe to the channel. See you in my next video. Bye. Thank you.